డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మనం మాట్లాడుతున్న అంశం ఏంటంటే ఇటీవల తమిళనాడులో శాంతాకులం అనేటువంటి పోలీస్ స్టేషన్లో కరోనా 2020 జూన్ 19వ తేదీన కరోనా సమయంలో జైరాజ్ బెనిక్స్ అనేటువంటి ఒక తండ్రి కొడుకులనిద్దరిని శాంతాకులం పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి వాళ్ళని విచక్షణారహితంగా కొట్టడం వల్ల వాళ్ళు పోలీస్ స్టేషన్లోనే చనిపోవడం జరిగింది. అక్కడ లాకప్ డెత్ అవ్వడం జరిగింది. ఆ లాకప్ డెత్ అయిన సందర్భంగా 2020 కరోనా సమయం. ఆ సందర్భంలో అన్నీ లాక్డౌన్ ఉన్నాయి. జైరాజ్ బెనిక్స్ అనేటువంటి వాళ్ళు ఒక మొబైల్ షాప్ వ్యాపారం చేసుకునేటువంటి కుటుంబం. సాయంత్రం 7:30 అయినా కూడా మీ షాప్ ఇంకా తీసి ఉన్నారని చెప్పి వాళ్ళని విచక్షణారహితంగా కొట్టి పోలీస్ జీప్లో వాళ్ళ నాన్నను ముందుగా తీసుకెళ్లారు. తర్వాత నాన్న కోసం కొడుకు బెనిక్స్ వెళ్తే అతను కూడా విచక్షణారహితంగా కొట్టి 10 మంది పోలీసులు మొత్తంగా విచక్షణారహితంగా కొట్టడం జరిగింది. ఆ విధంగా కొట్టడం వల్ల వాళ్ళు 2020 జూన్ 22వ తేదీ తండ్రి కొడుకులిద్దరూ మరణించడం జరిగింది. ఈ మరణించిన తర్వాత దాన్ని జ్యుడిషియల్ సుమోటోగా తీసుకొని మదురై కోర్ట్ అంటే మెడ్రాస్ హైకోర్టు బెంచ్, మదురై బెంచ్ సుమోటోగా తీసుకొని దాన్ని మానిటర్ చేసుకుంటూ దాని మీద విచారణ జరపమని చెప్పి చేయడం జరిగింది. ఆ విచారణ జరిపిన సందర్భంగా ఇటీవల మనం మదురై ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జి కోర్ట్ దాంట్లో పాల్గొన్న వ్యక్తులందరికీ కూడా ఏదైతే ఆ లాకప్ డెత్లో పాల్గొన్న పోలీసులందరికీ కూడా ఇన్స్పెక్టర్ శ్రీధర్తో సహా మిగతా 8 మందికి శిక్ష వేయడం జరిగింది. యాక్చువల్గా 10 మంది ముద్దాయిలు అయితే కరోనా కాలంలో ఒక పోలీస్ కానిస్టేబుల్ చనిపోవడం జరిగింది. మిగిలిన 9 మందికి 2026 ఏప్రిల్ 6వ తేదీన మదురై ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ అండ్ సెషన్ జడ్జ్ ముత్తుకుమార్ గారు మరణశిక్ష విధిస్తూ సంచలనమైనటువంటి తీర్పు వెలువరించడం జరిగింది. ఇలాంటి సంచలనమైన తీర్పులు రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో జరుగుతూ ఉంటాయి. భారతదేశంలో చాలా తక్కువగా క్యాపిటల్ పనిష్మెంట్ ఈ మరణశిక్షలు విధిస్తూ ఉంటారు. ఇది బ్రూటల్ మర్డర్ అయితేనే ఇలాంటి రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసెస్లో ఇలాంటి పనిష్మెంట్లు కోర్టులు ఇవ్వడం జరుగుతుంది. అదే రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేస్ అనేది సుప్రీంకోర్టు గైడ్లైన్స్లో బచన్ సింగ్ వర్సెస్ స్టేట్ ఆఫ్ పంజాబ్ 1980లో ఒక జడ్జిమెంట్ రావడం జరిగింది. దానికి ఒక యాడ్ స్టిక్ బ్రూటల్ మర్డర్ అని. ఆ రేరెస్ట్ ఆఫ్ ది రేర్ కేసులో ఇచ్చినటువంటి దాన్ని బేస్ చేసుకొని ఇటీవల ఈ తీర్పు ఇవ్వడం జరిగింది. ఏదైతే ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జ్ తమిళనాడు మదురై కోర్టు ఇవ్వడం జరిగింది. ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు ఈ తీర్పును అనుసారంగా ఇంకా మరణశిక్ష అయిపోయింది కదా, ఇంకా వెంటనే ఉరి తీస్తారు కదా అని చాలామంది అనుకోవడం జరిగింది పోలీసులు. ఇది తప్పు. కేవలం ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి కోర్టు మాత్రమే ఇప్పటి వరకు శిక్ష వేసింది. 9 మందికి కూడా డబుల్ టైం మరణశిక్ష అని. డబుల్ టైం మరణశిక్ష అంటే మామూలుగా ఒకసారి ఈ మరణశిక్ష తీస్తే చనిపోతారు కదా, మరీ డబుల్ టైం అంటే 2 వ్యక్తులని కాబట్టి ఆ విధంగా 2 తీర్పులు ఇవ్వడం జరిగింది. 2 వ్యక్తులు చనిపోయారు కాబట్టి 2 దాంట్లో. కానీ రన్ కంకరెంట్లీ అన్నీ ఒకేసారి జరుగుతాయి. అది జ్యుడిషియల్ సిస్టంలో ఉన్నటువంటి ఇది. రన్ కన్జిక్యూటివ్లీ కాదు, రన్ కంకరెంట్లీ ఉంటాయి కాబట్టి ఆ విధంగా తీర్పు ఇవ్వడం జరిగింది.
ఆ తీర్పు మనము భారతదేశంలో మరణశిక్ష అంటే మామూలుగా ఉరి వేయడం, మిగతా దేశాల్లో అయితే లీతల్ ఇంజెక్షన్ వేస్తారు. ఇంకా కొన్ని చోట్ల అరబ్ లాంటి దేశాల్లో బహిరంగంగా సిక్కిలతో మన హత్య చేయడం జరుగుతుంది. మనం చూస్తూ ఉంటాం. ఆ విధంగా ఇక్కడ మనం చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే, ఈ శిక్షను అమలు చేయడానికి పూర్తిగా మళ్ళీ మరణశిక్షగాను లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మార్చే అవకాశాలు ఉన్నాయి ఎక్కువగా. ఈ శిక్షను అమలు చేయాలంటే, మరణశిక్షను అమలు చేయాలంటే మళ్ళీ మెడ్రాస్ హైకోర్టు అంటే అక్కడ మదురై బెంచ్ కన్ఫామ్ చేయాలి. కన్ఫామ్డ్, అన్నల్డ్ ఆర్ మాడిఫైడ్, దాన్ని మాడిఫై అయినా చేయొచ్చు, అదే శిక్షను అలాగే కన్ఫామ్ చేయొచ్చు. లేదు, ఒకవేళ మెడ్రాస్ హైకోర్టు కూడా కన్ఫామ్ చేసింది అనుకోండి, తర్వాత అది రివిజన్ కింద సుప్రీంకోర్టుకి వెళ్తుంది. మరి ఒక 30 డేస్లో మరి ఆ కన్ఫామ్ చేసిన తర్వాత మరి సుప్రీంకోర్టు కూడా కన్ఫామ్ చేసింది అనుకున్నాం, మళ్ళీ స్టేట్ గవర్నమెంట్కి వాళ్ళు మళ్ళీ పిటిషన్ పెట్టుకోవచ్చు. స్టేట్ గవర్నమెంటు దాన్ని మార్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ స్టేట్ గవర్నమెంట్ కూడా అదే శిక్షను కన్ఫామ్ చేసిందనుకో, మళ్ళీ ఆర్టికల్ 161 కింద గవర్నర్కి మళ్ళీ వాళ్ళు మెర్సీ పిటిషన్ పెట్టుకోవచ్చు. స్టేట్ గవర్నర్, ఏదైతే తమిళనాడు గవర్నర్కి, తమిళనాడు గవర్నర్ కూడా ఆ మెర్సీ పిటిషన్ యాక్సెప్ట్ చేయలేదనుకోండి, మళ్ళీ వీళ్ళు ఆ గవర్నమెంట్ యాక్సెప్ట్ చేయలేదని చెప్పి మళ్ళీ స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకోవచ్చు సుప్రీంకోర్టులో. స్పెషల్ లీవ్ పిటిషన్ వేసుకున్న తర్వాత కూడా ఆ స్పెషల్ లీవ్ పిటిషన్ కూడా డెత్ సెంట్గా కన్ఫర్మ్ చేసిందనుకోండి, మళ్ళీ స్పెషల్ లీవ్ పిటిషన్ కన్ఫర్మ్ చేస్తే మళ్ళీ కూడా ఆర్టికల్ 72 కింద మెర్సీ పిటిషన్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర వేసుకోవచ్చు. ఆ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా యాక్సెప్ట్ చేశారనుకోండి డెత్ సెంటెన్స్ని, మళ్ళీ క్యూరేటివ్ పిటిషన్ వేసుకోవచ్చు సుప్రీంకోర్టులో. ఇన్ని లాకునాస్ మన కాన్స్టిట్యూషన్లోను మన చట్టాల్లో ఉన్నందువల్ల వాళ్లకు మరణశిక్ష లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మారేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే వాళ్ళు నేరం చేసినప్పటి నుంచి దాదాపు 5 సంవత్సరాల 8 నెలలు లాకప్ డెత్ చేసినప్పటి నుంచి జైల్లోనే ఉన్నారు. ఇప్పటి వరకు వాళ్ళకి బెయిల్ లేదు. మనం చూస్తున్న చట్టం ప్రకారం మనం చూస్తున్నాం కాబట్టి ఆ పోలీసులు 9 మంది కూడా 5 సంవత్సరాల 8 నెలలుగా జైలులోనే ఉంటున్నారు, జ్యుడిషియల్ కస్టడీలోనే ఉంటున్నారు, శిక్ష ఇంప్రిజన్మెంట్లోనే ఉంటున్నారు. ఇప్పుడు ఈ శిక్షలన్నిటికీ మన భారతదేశంలో ఇన్ని లాకునాస్ ఉన్నప్పుడు వాళ్ళకి శిక్ష వేయాలంటే మరీ ఒక 10 సంవత్సరాలు పట్టేటువంటి అవకాశం ఉంది. మరి 10 సంవత్సరాల తర్వాత కానీ వారికి పూర్తిగా డెత్ సెంటెన్స్ అవుతుందని మనం అనుకోవాలి. కానీ అప్పటి వరకు డెత్ సెంట్ అవుతుందని మనం అనుకునే అవకాశం కూడా లేదు. ఎందుకంటే మనం 1991లో మన రాజీవ్ గాంధీ, అప్పటి ప్రధానమంత్రి రాజీవ్ గాంధీని 91లో తమిళనాడులో చంపడం జరిగింది. అది బాంబు ఎక్స్ప్లోజివ్ ద్వారా, అంటే ఎల్టీటీ వాళ్ళు. దాంట్లో అక్కడ టాడా కోర్టు దాదాపు 26 మందిని టాడా కోర్టు మరణశిక్ష వేస్తుంది. మనం ఆ కేసు చదివితే మనకు అర్థమవుతుంది. 26 మందికి మరణశిక్ష క్యాపిటల్ పనిష్మెంట్ వేస్తే హైకోర్టుకు పోయేదలికే కేవలం 7 మందికి మాత్రమే మరణశిక్ష, మిగతా వాళ్ళకి లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మార్చాలి అప్పుడు ఉన్నటువంటి మెడ్రాస్ హైకోర్టు. 7 మందిని మళ్ళీ సుప్రీంకోర్టుకు పోతే 4 మాత్రమే క్యాపిటల్ మరణశిక్ష, మిగతా 3 లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మారుస్తుంది. తర్వాత ఆ 4లో మళ్ళీ 3కి ఒక నళినికి పిటిషన్ పెట్టుకుంటే నేను కూడా స్త్రీనే, మీరు స్త్రీనే అని చెప్పి నళిని అనే ఆమెకు
సోనియా గాంధీ గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు ఆమెని మెర్సీ పిటిషన్ ఎందుకని చెప్పి ఆమె యాక్సెప్ట్ చేస్తే అప్పుడు తమిళనాడు గవర్నమెంట్ మరణశిక్షని మామూలు లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మార్చింది. తర్వాత ఈ మరణశిక్ష వేసి ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర ఈ నళిని కానీ మిగతా నలుగురిది ఉన్నప్పుడు, ఎప్పుడైతే సుప్రీంకోర్టు కన్ఫర్మ్ చేసిందో ఆ నలుగురు, అప్పుడు ఒక ముగ్గురు పిటిషనర్సు ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా దగ్గర దాదాపు 11 సంవత్సరాలు పెండింగ్లో ఉంది. మాకి ఏ రోజు మనం నిద్ర రావడం లేదు, ప్రతిరోజు ఎప్పుడు మరణిస్తామో ఏమో అని చెప్పి మరీ వాళ్ళు సుప్రీంకోర్టుకి వేసుకుంటే ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా నిర్ణయం తీసుకోలేదని చెప్తే అప్పుడు దాన్ని ఆ ముగ్గురికి కూడా లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మార్చినటువంటి సందర్భాన్ని మనం ఆ జడ్జిమెంట్ ద్వారా మనం ఆ కేస్ స్టడీ చేస్తే మనకు అర్థమవుతుంది. రాజీవ్ గాంధీ కేసు ఎందుకంటే లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మార్చడానికే ఎక్కువ శాతం అవకాశాలు ఉన్నాయి ఈ పోలీస్ వారి చేసినటువంటి ఈ మరణశిక్షను. ఎందుకంటే డిటరెంట్ థియరీ, రిట్రిబ్యూటివ్ థియరీ, రిఫర్మేటివ్ థియరీ. ఎందుకంటే ఇప్పుడు రిఫర్మేటివ్ థియరీ ఫాలో అవుతున్నాం మనం. రిఫార్మ్ కావాలి, వ్యక్తులు మారాలి. ఒక వ్యక్తిని మన చేతిలో పుట్టించడం మన వల్ల కాదు, చంపడం కూడా మనం కాదు. పుట్టించిన వ్యక్తికి కూడా చంపే హక్కు లేదు. కానీ ఆ పోలీసులు చేసిన నిర్దాక్షిణ్యమైనటువంటి ఆ బ్రూటల్ కిల్లింగ్కి మాత్రం ఖచ్చితంగా అది వాళ్ళు వేసినటువంటి డెత్ పెనాల్టీ సరైనదే అని ప్రజలందరూ నమ్ముతున్నప్పటికీ మనకు చట్టంలో ఉన్న లెకునాస్ వల్ల, చట్టాల్లో ఉన్న లొసుగుల్ని అనుకూలంగా మార్చుకొని వాళ్ళు ఖచ్చితంగా లైఫ్ ఇంప్రిజన్మెంట్తోనే లేక అక్విటల్తోనే బయటకు వచ్చేటువంటి అవకాశాలు మెరుగ్గా ఉన్నాయి ఇప్పుడున్నటువంటి దీంతో. కానీ మనకు శిక్షలు మన భారతదేశంలో శిక్షలు ఎలా ఉంటాయంటే మరణశిక్ష ఉంటుంది, 6 రకాల శిక్షలు ఉంటాయి. మరణశిక్ష ఉంటుంది, లైఫ్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, లేక మామూలు శిక్ష రిగరస్ ఆర్ సింపుల్ ఇంప్రిజన్మెంట్ ఉంటుంది, లేక ఫైన్ ఉంటుంది, లేకపోతే ఇప్పుడున్నటువంటి కమ్యూనిటీ సర్వీస్ అనేటువంటి కొత్తగా బిఎన్ఎస్ఎస్లో వచ్చినట్టు కాబట్టి ఈ బిఎన్ఎస్ఎస్లో వచ్చినటువంటి కమ్యూనిటీ సర్వీస్ కూడా ఈ కొత్తగా వచ్చిన శిక్షల్లో ఉంది. ఇప్పుడు మనం చర్చించాల్సింది ఏంటంటే ఇటీవల ఆర్జీ కార్గ్ అనేటువంటి కోల్కతాలో ఒక మెడికల్ స్టూడెంట్, పీజీ స్టూడెంట్ని అక్కడ పనిచేసేటువంటి వ్యక్తి బ్రూటల్గా మర్డర్ చేస్తే అక్కడ కలకత్తా అక్కడ సెషన్ జడ్జి కోర్టు ఈ కోర్టు మాదిరే ఫస్ట్ అడిషనల్ డిస్ట్రిక్ట్ జడ్జి మదురై కోర్టు లాగే అక్కడ క్యాపిటల్ పనిష్మెంట్ మరణశిక్ష వేస్తే అప్పీల్కి పోతే కోల్కతా హైకోర్టు దాన్ని లైఫ్ ఇంప్రిజన్మెంట్గా మార్చింది. అదేవిధంగా ఈ స్పెషల్ లీవ్ పిటిషన్ కానీ అన్నీ అయిపోయినప్పుడు చివరికి క్యూరేటివ్ పిటిషన్ కూడా ఉంటుంది. మొత్తం ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా కూడా ఒప్పుకున్న తర్వాత కూడా మరి క్యూరేటివ్ పిటిషన్ ఉంటుంది. ఇన్ని రకాల లొసుగులు ఈ చట్టంలో ఉన్నప్పుడు ఒక వ్యక్తికి అంత తొందరగా మరణశిక్ష అమలు చేసేటువంటి అవకాశాలు లేనందున ఐ ఫర్ ఐ, టూత్ ఫర్ టూత్ అనేటువంటి సిద్ధాంతం లేదు కాబట్టి, అలాంటి రిట్రిబ్యూటివ్ థియరీ లేదు కాబట్టి ఇవన్నీ కూడా అమలు కాకపోవడానికి కారణం ఇది. ఈ చిన్న ఎక్సెప్షన్ మనం అనుకుంటున్నాం 2 మరణదండలు అంటే ఏంటి? 2 మరణదండలు కాదు, రన్ కంకరెంట్లీ ఇద్దరు వ్యక్తులు చనిపోయారు కాబట్టి ఇద్దరు వ్యక్తుల పైన ఏదైతే అక్యూజ్డ్ ఉన్నారో, ఈ నిందితులుగా మారారు, కల్ప్రిట్స్ అయినారో, వీళ్ళకి 2 శిక్షలుగా అన్నారు. రన్ కంకరెంట్లీ అది చట్టంలో ఉన్నటువంటిదే. కొంతమంది ఈ విధంగా అడగడం వల్ల ఈ చిన్న వీడియో చేసి మీకందరికీ వివరణ ఇవ్వడం జరుగుతుందని చెప్పి తెలియజేసుకుంటూ జై భీమ్.